ఆగు త్రిపుర. ఇప్పుడు ఈ సత్యని బామ్మ నిలదీస్తే ఏం చెప్తుందో ఏంటో. ఎక్కడికి వెళ్ళావు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా త్రిపుర? ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తావు కదా, అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటమ్మా త్రిపుర, ఏదో ఒక సమాధానం చెప్పు. అది 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 నేను గుడికి వెళ్ళాను. ఓ గుడికెళ్ళావా అమ్మా? గాయత్రి, మీ అక్కకి దైవారాధన ఎక్కువ కదమ్మా, అందుకే గుడికెళ్ళినట్టుంది. అంతే కదమ్మా? అంతే. బామ్మగారు, నేను గుడికి వెళ్ళి వస్తున్నాను. నువ్వు గుడికి వెళ్ళొచ్చావా? నిజం చెప్పు. అదేంటి బామ్మ, మా అక్క గుడికి వెళ్ళిందో లేదో కూడా మీకు అనుమానంగా ఉందా? అలా అడుగుతున్నారేంటి? తను గుడికి వెళ్ళొచ్చుంటే బొట్టు పెట్టుకొని రావాలి కదా. తన నుదుటిన బొట్టు కూడా లేదు. అవునమ్మా, నువ్వు గుడికి వెళ్ళి వచ్చినప్పుడల్లా చక్కగా బొట్టు పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పూలు తీసుకుని మరీ వస్తావు. మరి అవన్నీ లేకుండా నువ్వు గుడికి వెళ్ళి వచ్చావంటే ఎలా నమ్ముతామమ్మా? అత్తయ్య, నేను గుడికి వెళ్ళొచ్చాను, మీరు నమ్మట్లేదు కదా? నేను బొట్టు పెట్టుకోలేదు. అక్కడ అర్చన చేయించిన బొట్టు తీసుకొచ్చి మీ అందరికీ పెట్టిన తర్వాత నేను పెట్టుకుందామని బొట్టు పెట్టుకోలేదు అత్తయ్య. చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళానో బామ్మగారికి అత్తయ్య గారికి చెప్పాను కదా. వద్దులే. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు, మేమేమో కవర్ చేయలేక చేస్తున్నావు. ఇప్పుడు కవర్ చేసింది ఎవరు? నేనే కదా. మీరిచ్చిన డబ్బులకి ఈ మాత్రం యాక్టింగ్ చేయడమే ఎక్కువ. ఎక్స్ట్రా చేస్తే
అందరి ముందు నిజం చెప్పేస్తా. ఓవర్ చేయకు. ఓవర్ చేయడం ఎలా ఉంటుందో అక్కడికెళ్ళి నిజం చెప్పి ఓవర్ చేయనా? నీకు దండం తల్లి, బొట్టు పెట్టు. ఏంటి త్రిపుర, ఆ? ఊర్వశితో గుసగుసలాడుతున్నా? ఆహ్, ఏం లేదత్తయ్య. వాసుకి అత్తయ్య ఊర్వశి చెల్లి తిండిపోతులు కదా. కొబ్బరి చిప్ప తేలేదా, ప్రసాదం తేలేదా అని అడుగుతున్నారు. అవునక్క, మరి కొబ్బరి చిప్ప పూలు తీసుకురాలేదా? నువ్వెప్పుడు అలా ఒట్టి చేతులతో రావు కదా. ఆహ్, అది నోటి దూల ఎలా కవర్ చేస్తుందో ఏంటో. గాయత్రి, గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ మన ఇంటికి తెచ్చుకుంటే మహా అయితే చట్నీకి వాడుకుంటాం. అదే కొబ్బరి చిప్ప అక్కడ అడుక్కునే వాళ్ళకిస్తే వాళ్ళ కడుపు నిండుతుందని అక్కడే ఇచ్చేసి వచ్చాను. పూలేమో తెచ్చి బయట తులసి కోట దగ్గర అలంకరించాను. సరే త్రిపుర, ఇక నుంచి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళాలి. చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే మేమందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? కంగారు ఎందుకు బామ్మ, నా గురించి అస్సలు కంగారు పడకండి. మ్మ్. మ్మ్. సరే బామ్మ, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పే వెళ్తాను. ఉమ్. సత్య, సత్య ఆగు. ఎక్కడికి వెళ్ళావు సత్య? ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళావు? నాకు ఇంటి దగ్గర చాలా ఎమర్జెన్సీ పనుండి వెళ్ళాను. నాకు మీకంటే నా ఫ్యామిలీ, నా వాళ్లే ముఖ్యం. వాళ్ళకేమైనా అయితే చూసుకోవాల్సింది నేనే. అందుకనే వెళ్ళాను. ఏంటిప్పుడు? చూడు మహాతల్లి, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పెళ్ళు. ఇప్పుడు నీ మొగుడు ఈ ఫణి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే వచ్చి నాకు చెప్పి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తావా, లేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తావా? వెంటనే తీసుకెళ్తాను. నేను అదే చేశా. నీకు చెప్పే అంత టైము, చెప్పాలన్న ఉద్దేశం నాకు రాలేదు, వెళ్ళిపోయాను. ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తే ఈ కాంట్రాక్ట్ వదిలేసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో, అలా వెళ్ళిపోతే నువ్వు దొంగతనం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని మర్చిపోతున్నావేమో. ఏయ్, బెదిరించు. నీ చేతుల్లో సాక్ష్యం ఉందని బెదిరిస్తున్నావు, కానీ నాతో నీకు అవసరం ఉంది.